నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర టైమ్స్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. వివాహ బంధానికి ముగింపు పలికిన నటి హేమమాలిని కుమార్తె. నేడు ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు. పొత్తులపై పురంధేశ్వరి స్పందన. భారతీయులకు వీసా రహిత ఎంట్రీని ప్రకటించిన ఇరాన్. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాను మున్సిపల్ పట్టణంలోని 4 షాపుల్లో చోరీ జరిగింది. ఇక సోమవారం అర్ధరాత్రి సమయంలో మణికంఠ స్టీల్ సిమెంట్ షాపుల్లో 14,000 నగదుతో పాటు 20,000 తులాల వెండి నాణాలు, ఇక విగ్రహాలు, సిల్వర్ కాయిన్స్ చోరీ జరిగాయి. నటరాజ్ ట్రేడర్స్ లో 8 నగదు, భాగ్యలక్ష్మి సిమెంట్ షాపుల్లో 20,000 నగదు, పాత సామాన్ దుకాణంలో విలువైన వస్తువులను గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి ఎత్తుకెళ్లారు. ఇక చోరీకి గురైన దుకాణాలలో తూప్రాన్ ఎస్ఐ శివానందం మరియు క్లూస్ టీం బృందం విచారణ చేపట్టింది. అయితే తూప్రాన్ పట్టణంలోని గత కొంతకాలంగా గుర్తు తెలియని దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ పట్టణ వాసులకు నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, కష్టపడి పెట్టుబడి పెట్టి సంపాదించిన సంపదని దోచుకెళ్లడంపై సంబంధిత దుకాందారులు అసహనానికి గురయ్యారు. ఇక తూప్రాన్ పట్టణ వాస్తవ్యులు, కాంగ్రెస్ నాయకులు ఎండి అప్సర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. పట్టణ వాసులు వారి బాధను వ్యక్తపరుస్తూ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను తక్షణమే పట్టుకోవాల్సిందిగా బాధితులు కోరారు. ఇక దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటామన్న స్థానిక ఎస్ఐ శివానందం. జరుగుతున్న ఈ 1 మంత్ నుంచి దాదాపు ఒక 7-8 ఇళ్లలో చోరీ జరిగింది. మరి ఒక 5-6 షాపులలో గిట్ట చోరీ జరగడం జరిగింది. మరి తూప్రాన్ పోలీస్ వ్యవస్థ మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. తూప్రాన్ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మరింత గస్తీ ఏర్పాటు చేసి వారి యొక్క మాన ప్రాణానికి కూడా వ్యవస్థను కోరుతున్నాం. పొద్దున వచ్చి షాప్ తీసేసరికి ఆ వెనకాల రేపు తీసి ఉంది అన్న. అలాగే వచ్చి ఇది నాది 14,000 క్యాష్, సిల్వర్ కాయిన్స్ ఉండే అన్న. 29 సిల్వర్ కాయిన్స్ తీసుకున్నారు. పక్కకు నటరాజ్ చేయకుండా కూడా భాగ్యలక్ష్మి 4 షాప్లో ఉంటుందా? నా 20 తులాల వెండి అన్న, సిల్వర్ 14,000 క్యాష్. డీవీఆర్ కట్ చేసుకుని వెళ్ళారు. కట్ చేసి పడ్డారా? వైఫై రూటర్ ఇట్లా కట్ చేసుకుని వెళ్తారు. షాప్ తీసేసరికి డీవీఆర్ కట్ అయి ఉంది. డ్రాలు ఓపెన్ చేసి ఉన్నాయి. ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టారు. ఏంటని చూసేసరికి ముందు పైన రేపు ఓపెన్ చేసి ఉండదు. తీసుకెళ్ళి సార్ వాళ్ళు కూడా ఆ డ్రాలో నా 14,000 క్యాష్ ఉంటే ఒక 20 తులాల వెండి ఉండే సిల్వర్ కాయిన్స్ డిపాజిట్ తెప్పించుకుని అవి తీసుకున్నాను సార్. చెలో సిద్దిపేటలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మైనంపల్లి హనుమంతరావు, ఇక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికిన గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గరలోని కామేశ్వరరావు గ్రౌండ్లో రాజా శ్యామల మహాయజ్ఞం భరత్ అనే ట్రస్ట్ గచ్చిబౌలి హైదరాబాద్ మాతాజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. 10/2/2024 శనివారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు గోపూజ, 5 గంటల నుంచి 6 గంటల వరకు సుప్రభాత సేవ, 6 గంటల నుంచి 7 గంటల వరకు వేదోపనిషత్, ఇక పారాయణం 7 గంటల నుండి 9 గంటల వరకు గణపతి పూజ.
ఇక 9 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రధాన వేదిక ప్రవేశం, సర్వదేవత ఆవాహనం, శ్రీచక్ర అర్చన. 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల వరకు మహానివేదన మంత్రపుష్పం జరుగును. 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు లలిత సహస్రనామ లక్ష కుంకుమార్చన. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మహానివేదన మంత్రపుష్పం జరుగును. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు లలిత సహస్రనామ పారాయణం. 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు మహానివేదన మంత్రపుష్పం జరుగును. ఇక 3 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు భద్రకాళి కాలభైరవ వీర కద్గమ్ములతో వీరంగా విన్యాసాలతో అమ్మవారి కోలాహలం జరుగును. మన బైపాస్ ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ని ఈ రాజశ్యామల యాగం మొదలుపెట్టాను అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. ఈ స్థలం మన కామేశ్వరరావు గారితో మాట్లాడి, మా మిత్రులు అందరూ కలిసి కామేశ్వరరావు గారితో మాట్లాడి ఈ స్థలాన్ని ఓకే చేయించాం. ఇలాంటి కార్యక్రమాలు జరగటం మన గుంటూరు పట్టణానికే మహా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని, హిందూ మతం బాగా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది 10/2/2024 ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. అందరూ పాల్గొవాలని గుంటూరు పట్టణ వాళ్ళు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరం గుడివాడ మున్సిపల్ చైర్మన్గా చేశాను. గతంలో ఈ పెట్టుబడి నియోజకవర్గం అబ్జర్వర్గా కూడా చేశాను సుచేత గారి టైంలో. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి కారణం, రేపు 10వ తారీఖు నాడు ఉదయం 4 గంటల నుంచి రాత్రి దాదాపు 9 గంటల వరకు కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వివరిస్తాం. ఈ కార్యక్రమాన్ని రాజశ్యామల మహాయజ్ఞంగా డాక్టర్ సింధు మాతాజీ గారి ఆధ్వర్యంలో, మరి ఆమె భద్రకాళి పీఠాధీశ్వరాలు. ఈ పీఠం గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇక్కడ ఈమెతోటి చాలామంది మహాయజ్ఞాలు చేయించుకుంటాం, అలాగే మన్నలను పొందడం కూడా జరుగుతూ వస్తుంది. ప్రత్యేకంగా 10వ తారీఖు నాడు ఈ గుంటూరు ఈ గ్రామంలో ఇక్కడ 10 ఎకరాల సువిశాల స్థలంలో 2 ఎకరాల స్థలంలో 108 యాగాలు ఒక్కొక్క దాంట్లో 3 కూర్చొని చేసేటట్టుగా మరి దీన్ని ఈ రాజశ్యామల మహాయజ్ఞాన్ని చేయడం జరుగుతుంది. ఇది లోక కళ్యాణం గురించి, అందరూ కూడా బాగుండాలి, అందరికీ కూడా ఉపయోగపడే రీతిలో మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో చాలామంది చేపించుకునే రీతిలో అందరూ కూడా చూసి తరించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ నెల 11వ తేదీన నిర్వహించిన సిద్ధం ఎన్నికల సమర శంకరావం సభను విజయవంతానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కదిలి రావాలని కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారు పిలుపునిచ్చారు. ఇక రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించిన మక్బూల్ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమం కోసమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఇక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేశారని వివరించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి పథకంలోనూ మానవత్వం ఉందని, ప్రతి గుండె జగనన్న సభకు రావాలని ఎదురు చూస్తున్నారని వివరించారు. ప్రతి పథకాన్ని ఇంటింటికి చేర్చారని, ఓటు అడిగే దమ్ము, ధైర్యం జగనన్న సైన్యానికి దక్కుతుందని చెప్పాడు. జగనన్నను రెండోసారి సీఎం అయ్యే వరకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక టీడీపీ హయాంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో గత 10 రోజులుగా రాష్ట్రం నలుమూలల సిద్ధం పేరిట మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మన కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారి అధ్యక్షతన, ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మన అనంతపురం జిల్లాలో రాయలసీమకు చెందినటువంటి అన్ని జిల్లాలు కూడా రాప్తాడులో ఈ నెల 11వ తేదీన సిద్ధం సమర శంఖారావం మహాసభ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సభను రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ సిద్ధం మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను సవినయంగా వేడుకుంటున్నాను. ఈ క్రమంలో మన సోదరులు మక్బూల్ అహ్మద్ ఇన్ఛార్జ్ అధ్యక్షతన మన కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలకు చెందినటువంటి నాయకులు, కమిటీ సభ్యులు, అదేవిధంగా పంచాయతీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు పొందినటువంటి అందరూ కూడా మమేకమై ఈ సిద్ధం మహాసభను విజయవంతం చేయడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలా. ఇది వచ్చే ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిపేటటువంటి పెద్ద మహాసభ. ఈ సభ ద్వారా రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ మహాసభ నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాలు ఉన్నాయి. మనమందరం కూడా పెద్ద ఎత్తున 11వ తేదీ వేలాది మందిగా మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలా. అదేవిధంగా పార్టీ శ్రేణుల గురించి చెప్పేది ఏమంటే, ఇంతకుముందు సోదరులు ఫయాజ్ గారు అన్నట్లు కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మనం ఒకసారి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మనం పరిశీలన చేస్తే కులాల వారీగా, మతాల వారీగా కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు, ముస్లిం క్రిస్టియన్ ఓటర్లు కలిపి, అదేవిధంగా దూదేకల సోదరుల ఓటర్లు కలిపి దాదాపు 70,000 పైచీలకు ఓట్లున్నాయి. రెడ్ల ఓట్లు 35,000 పైచీలకు ఉన్నాయి. మనకు అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మనకు గత 2 ఎన్నికల్లో కూడా మద్దతు తెలపడం మనం చూసాం. అదే క్రమంలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు, మహిళలకు పెద్దపీట వేయడం వల్ల బీసీలకు అనేక నామినేటెడ్ పదవులు, ఎలక్టెడ్ పదవులు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో బీసీలు కూడా మన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి 2,50,000 ఓట్లలో మన ఓటు బ్యాంకు మనం కౌంట్ చేసుకుంటే దాదాపు 1,20,000, 1,30,000 ఓట్లపై చిలుకు నుంచి మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పార్టీ శ్రేణులు ఎవరు కూడా నిరుత్సాహపడుకోకుండా మరి ఈ 2 నెలలు కూడా అవిశ్రాంతంగా పనిచేసి మక్బూల్ అహ్మద్ని గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
విశాఖ విచ్చేసిన గౌరవ పెద్దలు రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారిని విశాఖ జనసేన నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర పరిధిలోని జనసేన పార్టీకి సంబంధించిన పలు అంశాలను నాగబాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ అధ్యక్షులు శ్రీ రమేష్ బాబు, పెద్దలు శ్రీ సతీష్, ఇక విజయ్, చంద్రరావు, సునీల్, పలువురు పార్టీ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధిగా ఇటీవల నియామకమైన శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి జనసేన నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు శాల్వా వేసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు శ్రీ రమేష్ బాబు గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీ సునీల్ గారు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం తిమ్మాపూర్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నందు ఫేర్వెల్ డే వేడుకలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గురుకులం జాయింట్ సెక్రటరీ రమణమూర్తి, డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి, శ్యామ్ సుందర్ రావు, పీటీ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎం శ్రీనివాసరావు, ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్ షామ్యూల్ జాబ్, ఇక బి మంతన ట్రైబల్ లీడర్, మూగన్న ట్రైబల్ లీడర్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక రమణమూర్తి మాట్లాడుతూ 12వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా పాఠశాల ఆవరణంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. ఇక ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే దశలోనే అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా రాణించి జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు. స్థానిక డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. సమాజంలో విలువలు నేర్చుకోవాలని, జీవితంలో చదువు అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు సోషల్ మీడియాలో జరిగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇక డిప్యూటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాగా చదువుకొని మంచి మార్కులతో ఏకలవ్య స్కూల్ పేరు, ఉపాధ్యాయుల పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మంచి పేరు రావాలంటే మీరు బాగా కష్టపడి చదువుకోవాలని, మంచి మార్కులతో పాస్ అయి చదువుల్లో కూడా మంచి మార్కులు సాధిస్తారని పేర్కొన్నారు. ఇక మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉంటారు. వారి ఆశలు నెరవేరాలంటే పరీక్షల ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని చదువు మీద దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. ముఖ్య అతిథులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపాల్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యజ్ఞిక్ పాఠశాల ఉపాధ్యాయులు, ఇక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సరిపోదు. ఎంత మనం సార్ ఎంత చేశారంటే లాస్ట్ టైం ఎనీ సిచ్యువేషన్, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా ఈజ్ అ బాహుబలి ప్రభాస్. ఇంకా కృష్ణ నుంచి వైస్ ప్రిన్సిపల్ సార్ ఉన్నటువంటి 6 మెంబర్స్ టీం ఏదైతే ఉందో 6 మెంబర్స్ టీం మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా శ్రీనగర్లో జరిగినటువంటి మౌంటైనీరింగ్ క్యాంపులో మన స్టూడెంట్ పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా దక్షిణ అనేటువంటి ఎగ్జామినేషన్ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తే వర్షిత అనేటువంటి మన పాప సెలెక్ట్ అయింది. అన్ని విషయాల్లో ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్, పెద్దల బ్లెస్సింగ్స్, గురుకులం అధికారుల బ్లెస్సింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన నాయకుల బ్లెస్సింగ్స్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి రిజల్ట్ను కొనసాగించాలని, క్రమశిక్షణకు మారుపేరుగా కూడా మనం ఉండాలని తెలియజేసుకుంటూ, పర్టికులర్గా క్లాస్ 12, 5th క్లాస్, 6th క్లాస్లో ఈ పాఠశాల మీరు జాయిన్ అయ్యి ఇంతకాలం మీరు చదువుకొని మరి పై తరగతులకు వెళుతూ ఉన్నటువంటి ఆ మంచి తరుణంలో రాబోయే రోజుల్లో కూడా మీరు మంచిగా చదువుకోవాలి. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఈ కన్నతల్లి లాంటి ఈ పాఠశాలను మీరు మరవకూడదు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి ముగిస్తూ ఉన్నాను. మరికొద్ది ఆ సమయంలోనే మన మధ్యకు గురుకులం సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, డిప్యూటీ సెక్రటరీ గారు, స్పోర్ట్స్ ఓఎస్డీ శ్యామ్ సుందర్ గారు మినిమం ఒక 5 minutesలో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి నేను అంతంలో మరి గిరిజనులకు సేవ చేస్తూ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ ఉన్నటువంటి మోగన్న గారు, మందన్న గారు, వెంకటేశ్వర గారికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, దోర్నాల వారందరికీ, మన పాఠశాల తరఫున వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరొకసారి వారికి 3 cheers క్లాప్స్తో
వారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఏదైతే 2023వ సంవత్సరము 12వ తరగతి సిబిఎస్ఈ విధానంలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి గ్రూపుల్లో 75 మంది విద్యార్థులు ఫైనల్ ఎగ్జామినేషన్స్కి రాయబోతూ ఉన్నటువంటి తరుణంలో, అదేవిధంగా 10వ తరగతి దాదాపు 49 మంది విద్యార్థులు ఫైనల్ ఎగ్జామినేషన్కి రాయబోతూ ఉన్నటువంటి విధానంలో వారికి విషెస్ తెలియజేస్తూ నెక్స్ట్ ఫ్యూచర్ కోర్సులో కూడా వాళ్ళు మంచి కాలేజీలోకి వెళ్ళాలని చెప్పేసి వారి జూనియర్స్ అయినటువంటి క్లాస్ 9 అండ్ క్లాస్ 11 స్టూడెంట్స్ ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ పార్టీకి ఇచ్చేసిన మీ అందరికీ మా పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయేటటువంటి రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజులు. ఒక ఎగ్జామినేషన్స్కి ఒక 10 days మాత్రమే ఉన్నాయి. ఈ 10 days మంచిగా చదువుకొని మంచి రిజల్ట్ను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నేషనల్ లెవెల్లో గవర్నర్లో మంచి రిజల్ట్ వచ్చింది అనేటువంటి చాటి చెప్పడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా భాగంగా మనకి 4 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఆ 4టిలో 7 జిల్లాలను కవర్ చేస్తూ గవర్నర్లో మాత్రం ఏకైక పాఠశాల నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి 700 స్కూల్స్లో మన పాఠశాల ఒకటి అనే దాన్ని తెలియజేసుకుంటూ, గేమ్స్లోను కల్చరల్ యాక్టివిటీస్లో మనం ఉత్తమ ప్రతిభ కనబరిచే ఇప్పటివరకు. ఎడ్యుకేషన్లో కూడా లాస్ట్ ఇయర్ మరి ఎంపీసీ, బైపీసీ, సిఈసి 3 గ్రూపుల్లో కూడాను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించినటువంటి పాఠశాల మన ఏకలవ్య గవర్నర్ల పాఠశాల. 10th క్లాస్ కూడా 100% సాధించినటువంటి పాఠశాల మన పాఠశాల. లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఈ ఇయర్ జరిగినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా బెస్తవారిపేట నుండి నిత్యం మిరపకాయ కోతలు నిమిత్తం కూలీ పనులకు ఒక్కో ఆటోలో 10ల సంఖ్యలో ప్రయాణం చేస్తారు. ఇక బెస్తవారిపేట నుండి ఒంగోలు రూటు, గిద్దలూరు రూట్లలో కిక్కిరిసిన మహిళా కూలీలతో ఆటోలు నిత్యం రాకపోకలు సాగిస్తున్న వైనం. అధిక లోడు, మితిమీరిన వేగం, లౌడ్ స్పీకర్ను తలపించే సౌండ్ సిస్టంతో సాంగ్స్తో దూసుకుపోతున్న ఆటో వాలాలు. ఇక పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆర్కే జంక్షన్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోలు వెళ్తున్న వైనం. ప్రతి ఏటా ఈ సీజన్లో బ్రతుకు తెరువు కోసం మిరపకాయ కోతలకు వెళ్లేందుకు మహిళలు ఆటోలను ఆశ్రయించక తప్పని దుస్థితి. ఇక ఇదే అదునుగా కిరాయి కక్కుర్తితో పరిమితికి మించి కూలీలను ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆటో డ్రైవర్లు. ఇక తెల్లవారుజాము నుండే రోడ్లపై దూసుకుపోతున్న ఈ ఆటోలను పరిశీలిస్తే వాహనం నడిపే డ్రైవర్కు, ఆటోలో ఉన్న కూలీలకు ఎలా ఉంటుందో కానీ రోడ్డుపై చూసేవారికి దడ పుట్టాల్సిందే అనటంలో సందేహం లేదు. ట్రాఫిక్ వారోత్సవాలు పేరుతో ప్రతి ఏటా రవాణా నిబంధనలు గూర్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కూడా చేతులు దులుపుకోవడం, ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో తూతు మంత్రపు చర్యలతో సరిపెట్టడం రవాణా శాఖ అధికారులకు పరిపాటిగా మారిందని సర్వత్రా వినిపిస్తున్న ఆరోపణలు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం. 3 రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. ఇబ్రహీంపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. ఇక బిహార్కి చెందిన ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. 3 రోజుల తర్వాత గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అతను డబ్బాలో ఎలా ఇరుక్కుపోయాడో తెలియరాలేదు. బట్టలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు, ఏం అంటదో లాగు లాగు ఒక మంచి పట్టుకొని లాగండి. కొత్త అబ్బాయి బట్టలు తాను అంటదో, స్కిన్కి బట్టలకి మధ్య లేయర్ లాగా ఉంటుంది. మరి ఏది ఉడకబెడదామా? వాడు ఉడికిపోతాడు. అది ఎట్టో చిన్నగా లాగడమే బయటికి. పట్టుకుని లాగటమే. ఇరిగిపోయిందండి. టైట్ కట్ చేస్తే కాలు ఎట్టుంటే తెలియదు.
జాగ్రత్త కట్ చేసేది సార్ తిందాం దిగాడు అనుకుంటా బాబు కడుపున తిన్నట్టున్నాడు సార్ తిన్నాడు అదే అంటుకున్నాడు ఏసారి మొహం గేమ్ అంటుకుపోయింది అట్టగా వాటర్ కార్లో పడేటట్టు అంటే ముక్కలు ఉంటాయండి అట్లా వేయటం వల్ల అదే ఉంటే డీజిల్ పెట్టి చూడు డీజిల్ టచ్ చేసుకున్నా సార్ అయిపోయింది ఎప్పుడో తీసుకోకూడదు కష్టపడ్డవాడు ఉన్నట్టే అడిగి ముందు లిక్విడ్ రూపం లేదన్నా హాస్పిటల్ వాళ్ళే మేడం చేస్తున్నాడు ఓకే సరిపోద్దా ఎడ్డి గారు నీళ్ళు పెట్టేస్తా మాత్రం ఏందిరా దోమలాగా ఊపుతున్నావు ప్రకాశం జిల్లా ధోర్నాలలో వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాల్వ కట్టపై భూ ఆక్రమణలు. ఇక అసైన్మెంట్ భూమి అంటూ వదంతులు సృష్టించడంతో ఇంటి స్థలాల కోసం కాల్వ కట్టపై రాళ్లు మరియు కర్రలు చుట్టూ నిర్మించుకొని ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేసేందుకు ప్రయత్నించిన కొందరు వ్యక్తులు. నాకు కాలువ కావాలా అది జనాల తర్వాత వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని ఈదమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రతి ఇంటికి తక్కువ మాదైనా మీరు ఎక్కడే మాదు సారి మంది మాట్లాడాలి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.